శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 28 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉదయం 11:56 వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 8:41 వరకు ఉంది. ఆ తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. ఆదివారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధియోగం ఉంటుంది. ఈ సిద్ధియోగం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. అంటే కొంత అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొంత వ్యతిరేక ఫలితాలు కూడా ఇస్తుంది. పూర్తిగా అనుకూల ఫలితాలు రావాలంటే, వ్యతిరేక ఫలితాలు లేకుండా ఉండాలంటే ఉదయం 8:41 లోపు పని మీద బయటికి వెళ్ళేవాళ్ళు తమలపాకు 4 మడతలు మడిచి దగ్గర పెట్టుకొని వెళ్ళండి. తిరిగి వచ్చాక ఎక్కడైనా చెట్టులో వేయండి, లేదా తమలపాకు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. ఈ తమలపాకు పరిహారం చేస్తే సిద్ధియోగం ఉన్నా కూడా పూర్తిగా అనుకూల ఫలితాలే వస్తాయి. మిశ్రమ ఫలితాలు కాకుండా సంపూర్ణంగా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఉదయం 8:41 తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. ఆదివారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఇది శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 8:41 తర్వాత ఎవరు పని మీద బయటికి వెళ్ళినా, ఎవరు ప్రయాణాలు చేసినా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల అఖండ విజయ ప్రాప్తి కలుగుతుంది. ప్రయాణాల్లో అఖండ లాభం చేకూరుతుంది. ఈరోజు అష్టమి నవమి తిథులు ఉన్నాయి. మామూలుగా అయితే ప్రయాణాలు నిషిద్ధము. అష్టమి నవములు కష్టపు దినములు. ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. అయినప్పటికీ కూడా యోగము అద్భుతంగా ఉంది కాబట్టి 8:41 తర్వాత ఉదయం ప్రయాణం చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి. శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుని వెళ్ళండి. శివానుగ్రహం వల్ల వర్ధమాన యోగం సహకరించి అష్టమి నవములు ఉన్నప్పటికీ కూడా ప్రయాణాల్లో లాభాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు ధనుసు రాశిలో, గురువింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం ఉంది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు వృశ్చికంలో, కుజుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోండి. అప్పుడే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఏ నిర్ణయమైనా అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 8:41 వరకు ఉంది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, సీమంతము, నామకరణం ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే ఉత్తరాభాద్ర ఉన్న సమయంలో తీర్థయాత్రలు చేయటానికి చాలా మంచిది. దాంతోపాటుగా వైద్య విద్యలు నేర్చుకోవటానికి, సర్జరీ లాంటివి చేసుకోవటానికి కూడా ఉత్తరాభాద్ర మంచిది. అలాగే ఎవరైనా సరే అధికార పదవులు స్వీకరించడానికి, మీకు ఏదైనా స్పెషల్ హోదా ఇస్తా అంటే దాన్ని తీసుకోవటానికి కూడా ఉత్తరాభాద్ర చాలా మంచి నక్షత్రం. ఉదయం 8:41 లోపు ఈ పనులు చేసుకోవచ్చు. ఉదయం 8:41 తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. ఈ రేవతి నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 8:41 తర్వాత రేవతి నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే నూతన వస్త్రాలు ధరించవచ్చు, నూతన ఆభరణాలు ధరించవచ్చు. అలాగే అధికార పదవులు స్వీకరించవచ్చు. కొత్తగా ఏదైనా హోదా, మీకు ఏదైనా స్పెషల్ పవర్ ఇస్తామంటే దాన్ని తీసుకోవటానికి రేవతి చాలా మంచి నక్షత్రం. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా రేవతి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. ఉదయం 8:41 తర్వాత రేవతి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తోంది. అంటే ఉన్న ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళి అక్కడ ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే అనారోగ్యం కొద్దిగా వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రమను అదుపులో ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక విధంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ధనపరంగా ఒక మంచి ప్రయోజనాన్ని వృషభ రాశి ఉద్యోగులు ఈరోజు చూడగలుగుతారు. అలాగే ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. వృషభ రాశి వాళ్ళు విసిగిస్తున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకి శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కష్టపడటం ద్వారా మాత్రమే మంచి ర్యాంకులు తెచ్చుకోవటం, పోటీ పరీక్షల్లో రాణించటం ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యల నుంచి మిథున రాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్త్రీల వల్ల బాధలు కలిగే సూచనలు ఉన్నాయి. అంటే కర్కాటక రాశి పురుషులైనా కర్కాటక రాశి స్త్రీలైనా ఇతర స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. వాళ్ళ వల్ల ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి. అలాగే కంటికి సంబంధించిన అనారోగ్య భావాలు వెంటాడుతూ ఉంటే కంటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా మిమ్మల్ని గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు పెరుగుతారు. అలా వ్యతిరేక వాదాలు పెరిగినప్పుడు చిరునవ్వుతో మౌనంగా మీ పని మీరు చేసుకొని విజయాలు అందుకునే ప్రయత్నం చేయండి. మీ విజయమే మాట్లాడాలి తప్ప మీరు అకారణంగా మాట్లాడకండి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సాహిత్యాది సభల యందు ప్రవేశం జరిగే సూచనలు ఉన్నాయి. సభలు సమావేశాల్లో పాల్గొని అనర్గళంగా మాట్లాడి మంచి పేరు పొందే యోగం సింహరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది. అలాగే ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల పరంగా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ అవన్నీ అధిగమించగలుగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కన్యారాశి వాళ్ళు ఈరోజు ధనపరంగా మంచి లాభాలు పొందగలుగుతారు. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాల్లో అద్భుత లాభం చేకూరుతుంది. అలాగే శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే సూచనలు కూడా కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అంతేకాకుండా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు తులారాశి వాళ్ళు సులభంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధనపరంగా కూడా తులారాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. అంటే ఎవరైనా వృశ్చిక రాశి నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళితే ఈరోజు ఉద్యోగాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అర్హతకు తగిన ఉద్యోగం, క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే యోగం ఈరోజు వృశ్చిక రాశి నిరుద్యోగులకు కనిపిస్తోంది. అలాగే ప్రతి పనిలో కూడా సౌఖ్యం ఏర్పడుతుంది, ధనలాభం చేకూరుతుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం కనిపిస్తోంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, దాన్ని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసిక శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే సామాన్యమైన ధనలాభం కలుగుతుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మకర రాశి వాళ్ళు ప్రయోజనాలు అయితే పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. మానసికంగా సుఖము, శాంతి, సంతోషము పొందే యోగము కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు తీర్చడానికి ఏదో ఒక విధంగా ధనం కలిసి వస్తుంది. ధనం కలిసి రావటం వల్ల పెద్ద పెద్ద రుణాల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. బుద్ధి చంచలత్వం ఉంటుంది, బుద్ధి పరిపరి విధాల పోతుంది. బుద్ధిని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఆదివారం కాబట్టి ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమః అనే మంత్రం 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమః ఈ మంత్రం 11 సార్లు చదువుకుని వెళితే సూర్యుడి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తిపరంగా అద్భుతంగా రాణించవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అప్లికేషన్లు రాయడానికి రవిహోర మంచిది. సన్మానాలు చేయించుకోవటానికి రవిహోర మంచిది. అలాగే లాయర్లను, వైద్యులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేసి మంచి ప్రయోజనాలు పొందడానికి రవిహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఏ ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ప్రయాణాలు చేస్తే పాటించాల్సిన పరిహారం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.